యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నీకు నేను ఎన్నో పూజలు చేశాను. ఆ త్రయంబక నన్ను దాచిపెట్టినప్పుడు 14 సంవత్సరాలు ప్రతి క్షణం కూడా నేను నిన్ను తలుచుకున్నాను. కానీ నీకు నా మీద కరుణ అనేది లేదా? నన్ను ఆదిశేషాన్ని ఒకటి చేయాలని నీకు అనిపించటమే లేదా? పరమేశ్వర, నేను నిన్నే నమ్మాను. నాది ఆదిశేష యొక్క మా పవిత్రమైన ప్రేమ నాకు దక్కేలా చెయ్యి తండ్రి. మా ఇద్దరిని ఒకటి చెయ్యి. ఈ ఇంట్లో వాళ్ళందరూ ఒకటైపోయారు. కొడుకు స్థానం పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ప్రేమను కూడా కోల్పోయాను. నెక్స్ట్ ఇంకేం కోల్పోతాను? ఇన్ని రోజులు పనోడ్లాగా కింద కూర్చొని తినేవాడు ఇప్పుడు నా లెవెల్కొచ్చి నాతో పాటు కూర్చొని తింటున్నాడు. మళ్ళీ తన చేత్తో తినడం లేదు. ఏదో ఒకటి చేసి అందరి అటెన్షన్ని గ్రాబ్ చేయాలి. అందరూ నా గురించి ఆలోచించాలి. దానికోసం ఏదో ఒక వేషం వేయాలి. ఏం చేయాలి? త్రివిక్రమ్, ఎందుకురా డల్గా కూర్చున్నావు? ఏమైంది? భోజనం కూడా సరిగ్గా చేయకుండానే వచ్చేసా? ఏమైంది చెప్పు, పర్లేదు. ఏం లేదు డాడీ, సారీ. ఎందుకు ఆపేశావు? ఏయ్, నేను నీకు జన్మ ఇవ్వలేదేమోరా. నువ్వు కూడా నా కొడుకులాగానే డాడీనే పిలువు. పిలవడంలో ఏముందిలేండి. ఎందుకురా? ఎవరైనా ఏమన్నా అన్నారా? బాధపడ్డానికి ఎవరైనా అనాలని ఏం లేదుగా. బిహేవియర్లోనే తెలిసిపోతుంది. ఎవరి వల్ల ఏమైంది? ఇన్ని రోజులు నాకంటూ ఒక ప్రపంచం ఉండేది. అందరూ నా వాళ్ళు అనుకునేవాణ్ణి. కానీ ఈరోజు అంతా శూన్యంగా అనిపిస్తుంది. ఇంతకాలం మిమ్మల్ని డాడ్ అని పిలిచేవాణ్ణి. ఇప్పుడు అలా పిలవడానికి కూడా కష్టంగా ఉంది. డాడ్ అనే పిలవరా? నేనే పిలవమని చెప్తున్నాను కదా. మీరలా చెప్పొచ్చు, నేను అలా పిలవచ్చు కూడా. కానీ ఆ మాట నోటి నుండి వస్తే సరిపోదుగా, మనసులో నుండి రావాలి. ఎందుకు అన్నీ దూరం అయిపోతున్నాయి అనిపిస్తుంది. నేను అన్నీ పోగొట్టుకుంటున్నాను. నో 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 నో, అలా ఏమీ జరగదు. హే, 23 సంవత్సరాలు నువ్వు నా కొడుకులాగా పెరిగావురా. ఇప్పుడు త్రిశూల్ వచ్చుండొచ్చు, అలాగని నేను దూరంగా పంపిస్తానా? నువ్వు నా కొడుకులాగారా. త్రిశూలే చెప్పాడు కదా నువ్వు కూడా ఇక్కడే ఉంటావని. మాటల్లో అలా చెప్పుండొచ్చు, కానీ సిచ్యువేషన్ వేరేలా ఉంది. ఈ ఇంటి కొడుకు స్థానాన్ని కోల్పోయాను. ముందు అన్నీ కోల్పోతానేమో అనిపిస్తుంది. నేను నిన్న ఏమీ కోల్పోనివ్వను. చెప్పు, ఏం దూరం అవుతుంది నీ నుండి? నేను సరిచేస్తాను. ఏం కోల్పోతానా? అది శివాని. శివానియా? నేను ఈ ఇంటి కొడుకుని కాదు అని తనకు తెలిసిపోయింది. నేను శ్రీమంతుని కాదు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. నేను తన్ని బాగా చూసుకుంటానో లేదో అని, నా నుండి దూరం అయిపోతుందేమో అని నాకిప్పుడు భయం వేస్తుంది. నేను శివానీని చాలా ఇష్టపడుతున్నాను. ఒకవేళ తను నన్ను వదిలి వెళ్ళిపోతే ఇంక నేను ఒక్కడినే అయిపోతాను. నాకంటూ ఎవ్వరూ లేరు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లా. ఊరికే బుర్ర పాడు చేసుకోకరా. శివాని అలా అస్సలు థింక్ చేయదు. అలా చేస్తే కోల్పోవాలా నేను తన్ని? హే త్రివిక్రమ్, చిన్నపిల్లలాగా చేస్తున్నావు. మీకు అలా అనిపిస్తుంది, కానీ నా బాధ నాది. ఇప్పుడేమంటావురా? నువ్వు శివానిని పెళ్లి చేసుకోవాలి, అంతేగా? తననే చేసుకుంటావు. నిజమా? మీరెలా చెప్తారు? నేనే మీ ఇద్దరు పెళ్లి చేస్తానురా, సరేనా? నిజంగా చేయిస్తారా? రేయ్, ఏంట్రా నువ్వు అసలు? నిజం కాకపోతే ఏంట్రా? కాదు, ఎప్పుడు చేయిస్తారు అని. తనని ఇంటికి రమ్మని చెప్పు, కొంచెం మాట్లాడాలి. సరే, ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఏమండి, ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి అదేంటో మాట్లాడాలని చెప్పి
ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? విజయ్, ఏంట్రా విషయం? ఒక ముఖ్యమైన విషయం ఉందమ్మా. బావగారు, మీరు ముఖ్యమైన విషయమా అని అంటే గుండె పగిలినట్టవుతుంది. నా విషయం కాదు కదా బావగారు, నేను నిజంగా ఈ అక్క తమ్ముడినే, సొంత తమ్ముణ్ణి, ఒకటే రక్తం, డౌటే లేదు. గోవింద్, నీ తల తిరిగే మాటలు ఆపుతావా? ఏమండి, ఏంటి విషయం? త్రివిక్రమ్, డాడ్ కాల్ చేశాను, వస్తానని చెప్పింది. అదిగో వచ్చేసింది. హాయ్ శివాని. హాయ్. ఏంటి ఇంట్లో వాళ్ళందరూ ఒకే చోట నుంచున్నారు? ఏంటి విషయం? త్రివిక్రమ్ కాల్ చేసి అంకుల్ అయితే అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు. చెప్తానమ్మా, రా కూర్చో. రామ్మా. దమయంతి, శివానికి ఏమైనా తాగడానికి తీసుకురా. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఏమొద్దు. మీరే అర్జెంటుగా ఏదో మాట్లాడాలని పిలిచి ఇప్పుడు జ్యూస్ తాగమంటే గొంతులోకి ఎలా వెళ్తుంది? అర్థమైంది, చెప్తాను. కానీ ముఖ్యమైన ఒక వ్యక్తి రావాలి, అతనే ఆలస్యం. ముఖ్యమైన వాళ్ళ? ఎవరయ్య గారు? నాకు చెప్పనే లేదే. వాళ్ళు వచ్చాక నీకే తెలుస్తుంది. నాన్న ఏం చేయబోతున్నారు? శివానీని కూడా పిలిపించారు, ఇంకెవరో వస్తారని చెప్తున్నారు. ఏ విషయం గురించి అయి ఉంటుంది? హో, నేను ఎదురు చూస్తున్న వ్యక్తి వచ్చారు. నమస్కారం పూజారి గారు. నమస్కారం. రండి, కూర్చోండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏంటయ్యా విజయ్, అందరినీ పిలిచావు. నీ నిర్ణయం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారనిపిస్తోంది. అవును పూజారి గారు. పూజారి గారు, నా కొడుకు ఏదో ఒక విషయం చెప్పాలని మా ఇంట్లో వాళ్ళందరినీ పిలిపించాడు. కానీ అప్పట్నుంచి విషయం ఏంటో అస్సలు చెప్పడం లేదు. చెప్పు విజయ్, మంచి సమయం ఇది, మొదలుపెట్టు. అది నేనొక నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం ఇంట్లో వాళ్ళందరికీ సంతోషాన్ని ఇస్తుందనుకుంటున్నాను. ఇదేమీ కొత్త విషయమేం కాదు, కానీ కొన్ని రోజుల నుండి చర్చ జరగలేదంతే. రెండు మనసులు ఒకటయ్యేలాంటి విషయం. వీలైనంత త్వరగా శివాని ఇంకా త్రివిక్రమ్ని ఒకటి చేయాలనుకుంటున్నాను. ఎంత మంచి విషయం చెప్పారండి, చాలా సంతోషంగా ఉంది. శివాని, సరైన సమయంలోనే నా నిర్ణయం చెప్పానని అనుకుంటున్నాను. సంతోషమా? అవునంకల్, సంతోషమే. జాతకం విజయ్, మాకు తెలియకుండానే పెళ్లి ఏర్పాట్లన్నీ చేసినట్టున్నా? అమ్మా, ఇది నా బాధ్యతే కదా. థ్యాంక్స్ డాడ్. థ్యాంక్స్ ఎందుకురా? నువ్వు ఆశపడ్డట్టే శివానితో నీ పెళ్లి చేస్తున్నాను. ఇక నుండైనా సంతోషంగా ఉండు. ఈ జాతకం ప్రకారం ఒక్క ముహూర్తం తప్ప మరో 8 నెలలు ఏ ముహూర్తమూ లేదు. పెళ్లి కొంచెం కష్టం కావచ్చు.
పూజారి గారు ఏమంటున్నారు? 8 నెలలు ముహూర్తాలు లేవా? చాలా ఆలస్యం అవుతుంది కదా. పూజారి గారు ముహూర్తం ఏదో ఉందన్నారు కదా, అది ఎప్పుడండి? ఈ రోజు నుండి 15 రోజుల్లో ఒక ముహూర్తం ఉంది. ఇంకా 15 రోజుల్లోనా? పూజారి గారు చాలా తొందరగా అయిపోతుంది. ఆ ముహూర్తం తప్పితే వేరే ముహూర్తం లేదమ్మా. అది కాకుండా త్రివిక్రమ్ జాతకంలో ఒక చిన్న దోషం కూడా ఉంది. ఈ ముహూర్తానికి పెళ్లి జరగకపోతే ముందు ముందు కాపురంలో కష్టాలు రావచ్చు. ఈ ముహూర్తంలోనే పెళ్లి చేస్తే అయిపోతుంది కదా పూజారి గారు. అది కాదండి, 15 రోజుల్లోనే అంటే ఎలా జరుగుతుంది? అవును విజయ్, పని చూస్తే చాలా ఉంది కానీ సమయం మాత్రం తక్కువగా ఉన్నట్టుంది. ఆ చింత మీరు వదిలేయండి. పెళ్లి పనులన్నీ చూసుకోవడానికి త్రిశూల్ ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడు కదరా త్రిశూల్. త్రిశూల్, పెళ్లి బాధ్యత అంతా నీదే. శివాని త్రివిక్రమ్ పెళ్లి అద్భుతంగా జరగాలి. ఈ కనకదుర్గ మొత్తం ఎప్పుడు చూడనట్టు జరగాలి. చేస్తావు కదా? డాడ్, మీ డెసిషన్ సూపర్. త్రిశూల్ ఉన్నాడన్నాక నాకు శివానికి పెళ్లి గ్రాండ్గా జరుగుతుంది. శివాని, పెళ్లి ముహూర్తం అంతా ఖాయమైంది. వీలైనంత త్వరగా మీ నాన్నగారిని పిలిపించమ్మా. అంకుల్, అది ఏమైందమ్మా? ఏమైనా ప్రాబ్లమా? లేదంకుల్, వాళ్ళకి విషయం అంతా చెప్పేశాను. సరేమ్మా. నందీష, మధుమతి, నా నిర్ణయం నచ్చిందనుకుంటాను. సరిగ్గా చెప్పారయ్య గారు. మా ఇద్దరికీ సంతోషంగా ఉంది. గుడ్. అప్ప, అంతా అనుకున్నట్టు జరిగితే చాలు. త్రివిక్రమ్, శివాని, పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండి. ఏ ఆగు, ఏం చేస్తున్నారు మీరు? నా ఆశీర్వాదం మీపై ఎప్పుడూ ఉంటుంది. నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకో. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? వెళ్ళు, ఆశీర్వాదం తీసుకో. ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న జీవితం ఇక నుండి జంట అవుతుంది. ఇన్ని రోజులు పెళ్లి కోసం పోరాటం, ఇక నుండి స్వాతంత్రం కోసం పోరాటం. మావయ్య, శివాని అలా కాదు, తను చాలా మంచి అమ్మాయి. ఆహా, ఇంత తొందరగా భార్యని వెనకేసుకుని వస్తున్నావు? కానివ్వు కానివ్వు. కనుక స్వీట్స్ తీసుకురామా, అందరూ నోరు తీపి చేసుకుంటారు. శివాని, త్రివిక్రమ్, రండి కూర్చోండి. బ్రో, నువ్వు ఇక్కడున్నావా? ఎందుకని అక్కడి నుంచి వచ్చేసావు? స్వీట్ తినలేదనుకుంటాను కదా. తీసుకో, స్వీట్ తిను. వద్దు, నాకొద్దు. బ్రో, వద్దంటే ఎలా? నాకు శివానికి పెళ్లి ఫిక్స్ అయింది. ఈ టైంలో ఎంత సంతోషంగా ఉండాలో తెలుసా? ఈ టైంలో నువ్వు స్వీట్ తినాలి.
సరే సరే నేనే తినిపిస్తాను. తిను బ్రో. లేదు నాకు తిను బ్రో. బ్రో నాకెంత సంతోషంగా ఉందంటే శివానీతో పెళ్ళైపోయింది అన్నట్టుగానే ఉంది. నా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నోట్ నుంచి మాటలే రావట్లేదు తెలుసా. ఎందుకు బ్రో డల్గా ఉన్నావు? నీకు సంతోషంగా లేదా? ఐ నో ఈ ఇంట్లో అందరికంటే నువ్వే సంతోషంగా ఉంటావు కదా. am I right? బ్రో ఇంకా ఫ్యూ డేస్ అంతే. అది అయ్యాక శివాని విల్ బి మై వైఫ్. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యకి ఎవ్వరూ రాలేరు కదా. అంటే ఇన్ని రోజులు నేను శివాని లవర్స్ లాగా ఉన్నాం. బయట కూడా ఎక్కువగా తిరగలేదు. ప్రతిదానికి ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ అక్కర్లేదు అని నీకు చెప్పడానికి వచ్చాను. బ్రో నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. నువ్వు కూడా మాతోనే పెళ్లి చేసేసుకోవచ్చు కదా. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో నాకు చెప్పొచ్చు కదా. నేనే డాడ్ దగ్గరికి వెళ్ళి ఒప్పించి పెళ్లి చేస్తాను. ఇద్దరం ఒకే మండపంలో ఒకే సమయంలో పెళ్లి చేసేసుకుందాం. ఏమంటావు బ్రో? వద్దు బ్రో. ఎందుకు వద్దంటున్నావు బ్రో? నువ్వు ఇప్పుడు చెప్పి తీరాల్సిందే. నీ లవ్వర్ ఎవరో చెప్పొచ్చు కదా బ్రో. బ్రో నువ్వు లేట్ చేస్తే ఆ అమ్మాయి వేరే ఎవరితో అయినా పెళ్లి చేసేసుకుంటుందేమో. ఏం చేస్తావు అప్పుడు? సో ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సిందే. నేను డాడ్తో మాట్లాడి ఫిక్స్ చేయిస్తాను. ప్లీజ్ బ్రో ఆ టాపిక్ వద్దు. ఇంకో రోజు ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఎందుకు బ్రో? తను నిన్ను ఇష్టపడడం లేదా? వేరే ఎవరినైనా? ఆ టాపిక్ వద్దని చెప్తున్నాను కదా బ్రో. నన్ను వదిలేయండి. హే బ్రో, హే బ్రో, బ్రో ఆగు. నీ లవ్వర్ ఎవరో నాకు బాగా తెలుసు. అది నువ్వు చెప్పవని కూడా తెలుసు. ఎందుకంటే నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయినే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. త్రిశూల్, శివాని లైఫ్ నుండి నువ్వు దూరం అవ్వాలి. ఇక నుండి ఎవ్రీ సెకండ్ నువ్వు ఇలాగే బాధపడుతూ ఉండాలి. దట్ ఈజ్ మై టార్గెట్. పరమేశ్వర, చివరికి నా ప్రేమ నీకు అర్థమైంది. నన్ను ఆదిశేషాన్ని కలుపుతున్నావు. నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా. ఈ సంతోషాన్ని నేను ఎవరితోనైనా పంచుకోవాలి. ఎవరితో పంచుకోవాలి? త్రిశూల్ ఎక్కడ నడతను? త్రిశూల్, త్రిశూల్. ఎప్పుడెప్పుడు శివాని నా ప్రేమని ఒప్పుకుంటుందా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడేమో త్రివిక్రమ్తో నాన్న పెళ్లి ఫిక్స్ చేసేశారు. ఛా, ఇప్పుడు నేనేం చేయాలి? శివాని ఎందుకు నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు? త్రిశూల్, త్రిశూల్, నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా. ఒక రాజు ప్రపంచాన్ని గెలిచినప్పుడు ఎంత సంతోషపడతాడో నేను ఈరోజు అంత సంతోషంగా ఉన్నాను. మొత్తానికి నేను ఈరోజు గెలిచాను. రాజు రాజ్యాన్ని గెలుస్తాడు, నేను ప్రేమని గెలిచాను. ఇది నా ఎన్ని రోజుల కోరికో తెలుసా. నా ఆశ, నా కోరిక అన్ని నెరవేరుతున్నాయి. త్రివిక్రమ్తో నా పెళ్లి జరగబోతోంది. త్రిశూల్, త్రిశూల్, ఇంకో 15 రోజుల్లో నేను ఏంటి కోడలవుతాను. అది తలుచుకుంటేనే ఎంత సంతోషంగా ఉందో తెలుసా.
ఇదంతా నువ్వు నాకెందుకు చెప్తున్నావు? అది నా సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియలేదు నాకు. నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి కదా, అందుకే ముందు నీకు చెప్తున్నాను. నువ్వు ఎందుకలా నవ్వుతున్నావు? శివాని, నిన్నొక విషయం అడగాల. నిజంగా నీకు నా మీద ప్రేమ లేదా?